నమస్తే అండి, నేను రజా. ప్రభాస్ పెళ్లి చేసుకోడా? ప్రభాస్ ఒంటరివాడు అయిపోయాడా? ప్రభాస్ జీవితంలో ఏదో కోల్పోతున్నాడా? ఇవన్నీ నేనంటున్న మాట కాదు. నిన్న ప్రభాస్ స్పీచ్ చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నటువంటి మాట. అలాగే ప్రభాస్ కూడా డైరెక్ట్గా చెప్పేశాడు, నా లైఫ్లో నేను చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాను, ఏదో వెలితిని పొందుతున్నాను అని చెప్పేసి చెప్పడంతో ప్రభాస్ అభిమానులు అంతా కూడా ఒక్కసారిగా అన్నా నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పడం అయితే జరుగుతుంది. ప్రభాస్ తోటి వాళ్ళంతా కూడా రానా కావచ్చు, అలాగే గోపీచంద్ కావచ్చు, శర్వానంద్ కావచ్చు, అనేక మంది అందరూ కూడా పెళ్లి చేసుకున్నారు. రామ్ చరణ్తో సహా, అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా పెళ్లి చేసుకున్నారు. కేవలం ప్రభాస్ ఒక్కడే పెళ్లి చేసుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. జీవితంలో పెళ్లి అనే వెలితి ప్రభాస్లో కనిపిస్తుంది. అందుకే నిన్న ఆయన మాట్లాడుతూ ఏదో మరి జపాన్ అనుకుంటే వెళ్ళింది, అక్కడ మాట్లాడుతూ చాలా సాడ్గా ఫీల్ అయినాడు. ఏదో కోల్పోతున్నాను లైఫ్లో, నాకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా వెల్ విషర్స్ ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కానీ నేను ఏదో కోల్పోతున్నాను. ఏం కోల్పోతున్నాడు ప్రభాస్? పెళ్లి. అయితే ఏంటంటే ప్రభాస్ను అనుష్క పెళ్లి చేసుకుంటారనేది అభిమానులు కొన్నేళ్లుగా చెప్తున్నమాట. బట్ వాళ్ళైతే ఇప్పటి వరకు చెప్పలేదు. అలాగే ప్రభాస్ కృతి సనన్ పెళ్లి చేసుకుంటారనేది కూడా ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి వార్త, అది కూడా వర్కౌట్ కాలేదు. అలాగే ప్రభాస్ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది ఇంకొక వార్త, అది కూడా జరగలేదు. సో ఓవరాల్గా అయితే ప్రభాస్కి సంబంధించి పెళ్లికి సంబంధించి 100 రకాల వార్తలు వచ్చినప్పటికి కూడా వాటిలో ఏది కూడా నిజం కాలేదని చెప్పాలి. చివరికి ఇప్పుడు అల్టిమేట్గా ప్రభాస్ అయితే లోన్లీనెస్ అయితే ఫీల్ అవుతున్నాడు, ఒంటరితనం అయితే ఫీల్ అవుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, అమ్మకి కొన్ని విషయాలు చెప్పగలుగుతాం, నాన్నకి కొన్ని విషయాలు చెప్పగలుగుతాం, ఫ్రెండ్కి కొన్ని విషయాలు చెప్పగలుగుతాం, సిస్టర్స్ ఉంటే సిస్టర్స్కి కొన్ని విషయాలు చెప్పగలుగుతాం. కానీ ఏ విషయమైనా చెప్పగలిగే అంత ఉండేది ఒక్క భార్యకి మాత్రమే. వేరే ఇంట్లో పుట్టి ఇంటికి వచ్చినప్పుడు, వేరే ఇంట్లో పుట్టి మన ఇంటికి వచ్చినప్పటికి కూడా మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నకి చెప్పలేందుకు కూడా భార్యకి చెప్తాం. పిల్లలకి చెప్పుకోలేనటువంటి విషయాలను కూడా భార్యకి చెప్పుకుంటాం. ఎందుకంటే అర్ధాంగి అంటారు. అందుకే భర్తలో సగం భార్య. ప్రభాస్కి ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఆయనకి పెళ్ళై ఉంటే ఆయన వైఫ్కి చెప్పుకుంటాడు, ఆమె మోరల్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో అదే ప్రభాస్ మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికైనా చేసుకోవచ్చు. 46 ఏళ్ళ వయసు, దిల్ రాజు ఎన్నేళ్ల వయసులో చేసుకున్నాడు, ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు. ఒకప్పుడు ఆయనకి 2 కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఎక్స్పైర్ అయినారు, సడన్గా డెమిస్ అయినారు. ఆ తర్వాత మొన్న దిల్ రాజు గారు పెళ్లి చేసుకున్నారు, ఒక పిల్లోని కూడా కన్నారు. అంటే నేను చెప్పేది అదే, ఒక మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఒక్కళ్ళన్నా మనతో ఉండాలి, ఒక మనసు విప్పి నగ్నంగా మాట్లాడే అంత ఉండాలంటే ఒక వైఫ్తో తప్ప మనం ఎవరితో మాట్లాడలేం. కనిపించని దేవుడితో మాట్లాడవచ్చు, కనిపించే పెళ్ళంతో మాట్లాడవచ్చు, వీళ్ళిద్దరితో తప్ప ఇంకెవరితో మాట్లాడాలి. అది సంగతి.